శాంతి. మురళి తారీఖు జూలై 24, 2025. సాకారవాణి యొక్క సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీరు ఈ చదువు ద్వారా వయా శాంతిధామం, సుఖధామానికి వెళ్తారు. ఇదే మీ ముఖ్య ఉద్దేశం. దీనిని ఎప్పుడూ మర్చిపోరాదు. ప్రశ్న: పిల్లలైన మీరు సాక్షిగా ఉంటూ ఈ సమయంలో డ్రామాలోని ఏ దృశ్యాన్ని చూస్తున్నారు? జవాబు: ఈ సమయంలో డ్రామాలో పూర్తిగా దుఃఖపడే దృశ్యం ఉంది. ఒకవేళ ఎవరికైనా సుఖం ఉన్నా అది అల్పకాల కాకిరెట్టకు సమానమైన సుఖం. మిగిలినదంతా దుఃఖమే దుఃఖం. మీరిప్పుడు వెలుగులోకొచ్చారు. సెకండు బేహదు సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. ఒకరోజు మరొక రోజుతో కలవదు అని మీకు తెలుసు. మొత్తం ప్రపంచం పాత్ర అంతా పరివర్తన అవుతూ ఉంటుంది. నూతన దృశ్యం కొనసాగుతూనే ఉంటుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: అంతర్ముఖులుగా అయ్యి స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ఏవైనా తప్పులు జరిగితే మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడి యోగ బలం ద్వారా క్షమించుకోవాలి. మీకు మీరే కష్టపడాలి. రెండో పాయింట్: తండ్రి నుండి ఏ సలహా లభిస్తుందో దాని అనుసారం పూర్తిగా నడుస్తూ మీపై మీరే దయ చూపుకోవాలి. సాక్షిగా ఉంటూ మీ పురుషార్థాన్ని లేక ఇతరుల పురుషార్థాన్ని గమనించాలి. ఎప్పుడూ మిమ్మల్ని మీరే నష్టపరుచుకోరాదు. వరదానము: విశ్వ కళ్యాణం యొక్క భావన ద్వారా ప్రతి ఆత్మ యొక్క రక్షణ కొరకు ప్లాన్ తయారు చేసి రెహం దిల్ భవ. వివరణ: వర్తమాన సమయంలో చాలామంది ఆత్మలు వారంతకు వారే స్వయం యొక్క అకల్యాణానికి నిమిత్తంగా అవుతున్నారు. వారి కొరకు దయాహృదయులుగా అయి ఏదైనా ప్లాన్ తయారు చేయండి. ఏ ఆత్మ యొక్క పాత్రను చూసి స్వయం అలజడిలోకి రాకండి, కానీ వారి సురక్షిత సాధనం గురించి ఆలోచించండి. అంతేకాని ఇలా జరుగుతూనే ఉంటుంది, వృక్షపు కొమ్మలైతే రాలిపోవాల్సిందే అని అనుకోరాదు. వచ్చిన విఘ్నాలను సమాప్తం చెయ్యండి. విశ్వ కళ్యాణకారి లేక విఘ్న వినాశక్ యొక్క టైటిల్ ఏదైతే ఉందో దాని అనుసారం సంకల్పము, మాట మరియు కర్మలో దయాహృదయులుగా అయి వాయుమండలాన్ని పరివర్తన చేయటంలో సహయోగులుగా అవ్వండి. స్లోగన్: ఎవరైతే బుద్ధిపై అటెన్షన్ అనే పహార అనగా కాపలా ఇస్తారో వారే కర్మయోగులుగా అవుతారు. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా అవ్వండి. చివర్లో ఫైనల్ పరీక్షలోని ప్రశ్న సెకండ్లో ఫుల్ స్టాప్. ఇందులోనే నెంబర్ లభిస్తుంది. సెకండ్ కంటే ఎక్కువగా తీసుకుంటే ఫెయిల్ అయిపోతారు. ఒక్క తండ్రి మరియు నేను, మూడవ మాట ఏదీ రాకూడదు. ఇది చేస్తాను, ఇది చూస్తాను, ఇది జరిగిందా, జరగలేదా, ఇది ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఇలా ఏ సంకల్పం వచ్చినా ఫైనల్ పరీక్షలో పాస్ అవ్వలేరు. అచ్చా, ఓం శాంతి.